యేసు క్రీస్తు జన్మించుట సకల మానవాళికి సంతోషకరమైన సువర్తమానము. యేసు క్రీస్తు జననమే సంతోషాన్ని ఈ భూమికి ఇచ్చినట్లుగా ఈ వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు జన్మించడం ద్వారా ఈ లోకానికి మహా సంతోషము. హల్లెలూయా. శాపాలలో, పాపాలలో, అవినీతిలో పడి ఉన్న ప్రతి ప్రజలకి సంతోషాన్ని ఇవ్వడానికి కొరకే యేసు ఈ భూమికి వచ్చాడు. ఎంతమందికి సంతోషం కావాలి? ప్రభు చెప్తారు, రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభులో ఆనందించుడి, సంతోషముగా ఉండుడి. మరలా చెబుతున్నాను, సంతోషముగా ఉండుడి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సంతోషమును కలిగించడానికి ఈ భూమికి వచ్చాడు. ఇక్కడ ఎంతమంది అయితే దుఃఖముతో ఈరోజు ఉన్నారో, వేదనతో కూడా ఉన్నారో, సైతాను సమస్యలతో కూడా ఉన్నారో, ఆమెన్, ఎంతమంది అయితే అపవాది తంత్రాల్లో చిక్కుకొని ఉన్నారో వాళ్ళందరికీ సంతోషాన్ని కలిగించడానికే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమికి వచ్చారు. కీర్తన 105:3. కీర్తన 105:3. యెహోవా సృష్టికర్త అయిన దేవుడు, యెహోవా సృష్టికర్త అయిన దేవుడు, సర్వాంతర్యామి, అంతటా నివసించిన దేవుడు, సర్వవ్యాపి. ఆ దేవుణ్ణి వెతికితే హృదయాలు సంతోషంగా ఉంటాయంట. కొన్ని ట్యాబ్లెట్స్ అన్ని మనం ఉపయోగించేటప్పుడు, కొన్ని ఔషధాలు ఉపయోగించేటప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ వాడితే, పెయిన్ కిల్లర్ వాడితే సైడ్ ఎఫెక్ట్, జ్వరం ట్యాబ్లెట్స్ వాడితే సైడ్ ఎఫెక్టు, ఫలానా ఇంజెక్షన్ వాడితే సైడ్ ఎఫెక్టు. కానీ నేను ఒక మాట చెప్పమంటారా? యేసు క్రీస్తు ద్వారా నష్టపోయాను అని ఎవరు కూడా చెప్పలేరు. ఉన్నారు ఎవరైనా యేసు ప్రభు ద్వారా నష్టపోయిన వాళ్ళు? ప్రభువును వెతికి నేను చర్చికి వచ్చాను అనే వాళ్ళకు సంతోషం ఉంది. ప్రభువును వెతికి నేను మందిరానికి వచ్చాను అనే వాళ్ళకి సంతోషం ఉంది. యేసు ప్రభువును నమ్మి నష్టపోయిన వాడు ఎవరు లేరు భూమిలో.